అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానిపైన మరో కామెంట్ వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెరుగుదలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా మరోవైపు సిపిఎం నష్టపోవాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాల వల్లనే దేశవ్యాప్తంగా బీజేపీ బలపడింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరించి దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి క్రమంలో ప్రజల నుంచి దూరం అయిన తర్వాతనే ఆ స్థానాన్ని బీజేపీ మతోన్మాద రాజకీయాలు కొనసాగిస్తూ ఆ స్థానంలోనే ఉంటూ కాంగ్రెస్ కొనసాగించినటువంటి దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉంటూనే మతోన్మాద రాజకీయాల్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వైఖరి కొనసాగుతుంది. అందుకని బీజేపీ బలపడడానికి, మతోన్మాద రాజకీయాలు కొనసాగడానికి, దోపిడీ రాజకీయాలు విషయంలో రెండు పార్టీలు ఒకటే వైఖరి కాబట్టి వాటిని అన్నిటికి కూడా ప్రధానమైనటువంటి వైఫల్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటిది, సిపిఎం పార్టీకి వర్గ రాజకీయాలు కొనసాగించేటటువంటి పార్టీగా రైతులు, కూలీలు, శ్రామిక కార్మికులు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దోపిడీ, హక్కుల నిరాకరణ, అణిచివేత వీటన్నిటికీ వ్యతిరేకంగా శ్రామిక వర్గాల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. అట్లాగే అణగారినటువంటి తరగతుల యొక్క హక్కులను కాపాడడం కోసం పోరాడుతున్న పార్టీ, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ, దోపిడీ రహిత సమాజం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ ముందుకు పోవాలంటే ఒక సోషలిస్టు భావాలతో ముందుకు పోవాలని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటుంది, బీజేపీ అనుకుంటుంది, ఇంకే బూర్జువా పార్టీ అయినా సరే అదే అనుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి భావాలన్నీ కూడా వాళ్ళకంతా కూడా వ్యతిరేకమే. ఒక సోషలిస్టు రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే తప్పకుండా ఈ బూర్జువా పార్టీలంతా కూడా దోపిడీ విధానాన్ని కొనసాగించాలనుకుంటున్నటువంటి పార్టీలకు అవన్నీ కూడా వ్యతిరేకం. కాబట్టి ఆ వైరుధ్యం ఉంటుంది, ఆ ఘర్షణ ఉంటుంది. ఆ విషయాల్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రజలైతే ఈ బూర్జువా పార్టీలకు, కాంగ్రెస్ కానీ ఇతర బూర్జువా పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజలు తమ ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయాలు ఇవి. సిపిఎం పార్టీ లేదా కమ్యూనిస్టులు సోషలిస్టు భావాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే అందరికీ విద్య, అందరికీ వైద్యం ఉచితంగా ఉండాలని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి పరిస్థితి ఉండాలని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితుల్లో ఉండాలని, దోపిడీ లేనటువంటి సమాజం కావాలని, కుల అసమానతలు లేని సమాజం కావాలి, స్త్రీ పురుష అసమానతలు లేని సమాజం కావాలి, మత ఉన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఆ రకమైనటువంటి లౌకిక భావాలతో ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ ఒక సోషలిస్టు భావాల్ని ముందుకు తీసుకెళ్లాలేటటువంటి పార్టీల వైపు ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఆలోచించి ప్రజలు సరైనటువంటి పాత్ర నిర్వహించకపోతే ఇది ఇంకా ఎంతకాలమైనా ఈ దోపిడీ వర్గాలే కొనసాగినంతకాలం ఈ పేదరికం ఉంటుంది, ఇల్లు లేని పరిస్థితి, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి, అధిక ధరలు ఉంటుంటాయి, కనీస సౌకర్యాలు తీరనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా వ్యతిరేకించేటటువంటి శక్తుల మీద దాడులు, దౌర్జన్యాలు, నియంతృత్వంతో అణిచివేత కేసులు ఇవన్నీ కూడా కొనసాగిస్తారు. ప్రజలను మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి, కొన్ని వాగ్దానాలు చెప్పి, కొన్ని భ్రమలు కల్పించి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి మనల్ని దోపిడీ చేసేటటువంటి పద్ధతిని కొనసాగిస్తున్నటువంటి రాజకీయాలే ఈ బూర్జువా రాజకీయాలంతా. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ శ్రామిక వర్గాల వైపు, అణగారిన తరగతుల వైపు నిలబడి పోరాడుతూ వాళ్ళ విముక్తి కోసం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టుల వైపు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వాళ్ళ అండదండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ విముక్తి కోసం జరిగేటటువంటి రాజకీయాల్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మరింత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అయినా ఏదో కాంగ్రెస్ పార్టీ సిపిఎంకే మిత్రపక్షం కాదు. ఒక రకంగా అది వర్గ వ్యతిరేకమైనటువంటి పార్టీ, వర్గ శత్రువులు తో కూడుకున్నటువంటి శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ, అది దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అనుకూలంగా ఉండేటటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వర్గరీత్యా మాకు వ్యతిరేకమే. అందుకని ఆ వర్గ రాజకీయాల విషయంలో పోరాడుతూనే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే కాంగ్రెస్తో ఆ విషయాల్లో కలిసి, లౌకిక శక్తుల విషయంలో కలిసి పనిచేస్తున్నాం. కానీ వర్గ విషయాల్లో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు శత్రువే.
అందుకని తప్పకుండా ఈ వైరుధ్యం ఉంటుంది, ఈ ఘర్షణ ఉంటుంది. ఈ విషయాలు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకునేటట్టుగా ఉద్యమాలని, పోరాటాలని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానికంగా కూడా ప్రజల్లో పోరాటాల ద్వారా ఈ సమస్యలంతా అర్థం చేయించి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో అలాంటి కృషిని సిపిఎం పార్టీ శక్తి మేరకు ఆ ప్రయత్నం చేయబోతుంది. అయితే మీరు మాట్లాడుతున్న సబ్జెక్టుకు కంటిన్యూషన్లో ఒక ప్రశ్న వచ్చిందండి. మతోన్మాద బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో కలిసి పనిచేస్తామంటున్నారు. ఎన్నికల్లో అనే అర్థంలో మీరు మాట్లాడారు, అదొక క్లారిటీ. అదేవిధంగా ఇప్పుడు కేరళలో మీ పైన ఇంత కామెంట్లు చేస్తుంటే వామపక్షాలే బలంగా కలిసి మీరు బలాన్ని పుంజుకునే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్కు ఇంకా ఎందుకు అలాంటి మాట పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనే కోణంలో కామెంట్ వచ్చిందండి. కేరళలో ఇప్పటి వరకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అట్లాగే కమ్యూనిస్టులు కలిసి వ్యవహరించినటువంటి సందర్భం ఏది లేదు. అది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో పోరాటమే ఉంది, వైరుధ్యమే ఉంది. ఆ రకమైనటువంటిదే ఈరోజు కూడా కొనసాగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల సిపిఎం పార్టీకి ఎలాంటి భ్రమలేమీ లేవు. అట్లాగే దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి మతోన్మాద రాజకీయాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మరవాదాన్ని ముందుకు తీసుకొస్తూ కార్పొరేట్ సంస్థలకు దోపిడీ కొనసాగించేటటువంటి వైఖరి కొనసాగిస్తూ కుల ఘర్షణలు, మత ఘర్షణలు, స్త్రీ హక్కులను కాలరాసేటటువంటి మూఢనమ్మకాలు పెంచి పోషించేటటువంటి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రాజకీయాల్ని బీజేపీ తీసుకొస్తున్నప్పుడు వాటిని వ్యతిరేకించేటటువంటిది కేవలం కమ్యూనిస్టుల వరకే అయితే పరిమితమైన శక్తి ఉంది. లౌకిక శక్తులుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ ప్రమాదకరమైనటువంటి శత్రువును ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మాత్రమే కాంగ్రెస్తో కూడా బీజేపీని ఓడించేటటువంటి విషయంలో కాంగ్రెస్తో పాటు ఇతర లౌకిక శక్తులు కూడా కలుపుకొని దాన్ని ఓడించాలనేటటువంటి వైఖరి తీసుకుంటున్నాం. అంత మాత్రాన కాంగ్రెస్ మేము ఒకటి కాదు, కాంగ్రెస్కు మాకు మిత్రపక్షం కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా వర్గరీతిలో దేశవ్యాప్తంగా అది దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీ. అది ప్రతి క్షణం కూడా మేము గుర్తుపెట్టుకునే ఉంటాం, గుర్తుపెట్టుకునే కొనసాగుతాం. భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. లౌకిక భావాలతో కలిసి పనిచేసామనే పేరుతో దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే పార్టీ అనేటటువంటి విషయాన్ని విస్మరించేటటువంటి సమస్య లేదు. అందుకనే కాంగ్రెస్తో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో లౌకిక విషయంలో అంతకంటే ప్రమాదకరమైనటువంటి బీజేపీని ఓడించేటటువంటి విషయంలో కలిసి వచ్చేటటువంటి విషయాలను మేము ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. ఇలాంటి పద్ధతి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తే అది లౌకిక భావాలను కాపాడేటటువంటి పార్టీగా కూడా మిగలదు. కనీసం అది బుర్జువా రాజకీయాలను కొనసాగించడమే కాకుండా మతోన్మాద రాజకీయాలను పెంచి పోషించడానికి కేరళలో అవకాశం ఇస్తుంది. సిపిఎంను ఓడించడానికి అవసరమైతే బీజేపీకి కూడా సానుకూలంగా వివరించే వైఖరి తీసుకుంటుంది. అట్లాగే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో వ్యవహరించినటువంటి పరిస్థితి. అందుకని కనీసం లౌకిక భావాలు కూడా కాంగ్రెస్ పార్టీకి లేవు అనేది స్పష్టమవుతుంది. ఆ లౌకిక భావాలు ఉన్నాయనే పేరుతో కొద్దిగానైనా ఇప్పటికీ కొంతమంది ప్రజాస్వామికవాదులు, మైనార్టీలు ఆ పార్టీ వెనకాల ఉన్నారు. ఆ స్థితి కూడా లేనటువంటి పరిస్థితి వస్తే కనీసం ఆ భావాలు కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోతుంది. తప్పకుండా భవిష్యత్తులో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిజమైనటువంటి ప్రజాస్వామిక లౌకిక శక్తులకు మధ్యనే ఈ పోరాటం కొనసాగుతుంది. అదే ప్రధానమైనటువంటి వైరుధ్యాలుగా ముందుకొస్తాయి. ఈ రకమైనటువంటి అవకాశవాదంతో వివరించేటటువంటి వాటి అన్నివి కూడా అవి మట్టిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అంతరించేటటువంటి రాజకీయాలను అదే చేసుకుంటుంది.